హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజేఎం వైబ్స్. ఈరోజు పొట్లకాయ కూర ఎలా చేయాలో చూద్దాం. 2 పొట్లకాయలని తీసుకొని వాటిపైన ఉన్న పొట్టుని ఇలా నైఫ్తో క్లీన్ చేసుకోవాలి. తర్వాత దాన్ని సగానికి ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీని లోపల సీడ్స్ ఉన్నాయి కదా, చాలామంది వాటిని తీసేస్తారు. కావాలనుకుంటే కనుక ఉంచుకోవచ్చు. తీసేయాలంటే కనుక ఇలాగా స్పూన్తో క్లీన్ చేసుకోండి, చాలా ఈజీగా వచ్చేసిద్ది. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడడానికి చాలా ముక్కలు వచ్చినట్టుంటాయి, కానీ కర్రీ మాత్రం కొంచెమే వస్తుంది. కట్ చేసి పెట్టుకున్న ముక్కల పైన ఇలాగా కళ్ళుప్పు వేసుకొని కలుపుకోవాలి. అప్పుడు నీళ్లు ఊరతాయి కదా, మొత్తం పిండేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. పసరు వాసన అంతా పోతుంది. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు వేసుకోవాలి. పోపు చిట్పట అన్నాక కరివేపాకు వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. ఫ్రైలా కాకుండా కర్రీలాగా చేసుకుంటే జ్యూసీగా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది. ఇలా 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత అందులో ఒక చిటికెడు పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఇలా మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి. ముందుగా ముక్కల్లో సాల్ట్ వేసి పిండాం కాబట్టి ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సరిపోలేదు అనుకుంటే కనుక వేసుకోండి. టూ మినిట్స్ అయిన తర్వాత మూత తీసి ముక్క మెత్తబడిందో లేదో చూసుకోండి. హెల్త్కి చాలా మంచిది అని డెలివరీ అయిన లేడీస్కి కూడా ఎక్కువగా పెడతారు ఇది. ముక్క ఉడికిన తర్వాత అందులో 2 టీ స్పూన్స్ కారం వేసుకొని కలుపుకోవాలి. కూరని ఇలా మూత పెట్టే ఉడికించుకోవాలి, అప్పుడే జ్యూసీగా వస్తుంది, లేకుంటే ఫ్రైలాగా వస్తుంది. కారం వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవుతుంది కదా, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. పొట్లకాయ కూర రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.